లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలి. టిట్కో ఇళ్ల లబ్ధిదారులు వెంటనే జగ్గయ్యపేటలో 3400 టిట్కో గృహాలు గృహప్రవేశాల కోసం చకోర పక్షుల్లాగా ఎదురు చూస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాలం ముగిసి 5 సంవత్సరాల కాలం గడిచిపోయిన తర్వాత తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు ముగుస్తుంది. స్థానిక శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఎన్నిసార్లు వచ్చారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఎన్నికల ముందు పర్యటించి ఇక్కడ చూస్తున్నాం, కొండరాళ్ళు బండరాళ్ళు కనపడుతున్నాయి. ప్రాథమిక వసతులు ఏమన్నా ఉన్నాయా? కరెంటు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఎటువంటి మంచినీటి సహకారం, ముందు తాగునీరు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ టిట్కో గృహాలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, మేము మొదటి వారంలో గృహప్రవేశాలు చేపిస్తామని చెప్పి. అంటే ఎలక్షన్ స్టంటా ఇదని చెప్పి నేను అడుగుతున్నా. ఎన్నికల స్టంటా అని నేను అడుగుతున్నా ఎమ్మెల్యేని. ఏమన్నా సౌకర్యాలు ఉన్నాయా? రమ్మని జగన్ గారిని వచ్చి చూడమనండి. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిని గుడివాడలో ఇచ్చారు, మంగగిరిలో ఇచ్చారు. జగ్గయ్యపేట ఏం పాపం చేసుకుందని ఇప్పటి వరకు ఇంతకాలం గడిపారు. ఎన్నికల్లో ఇంకా 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందనగా వచ్చి మేము టిట్కో గృహప్రవేశాలు చేపిస్తామని చెప్తున్నారు. మేము కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేసేది, రాష్ట్ర వ్యాప్తంగా టిట్కోల మీద పోరాటం చేసేటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది సిపిఐ మాత్రమే. మేము అడుగుతున్నాం ఈ సందర్భంగా, తక్షణమే వాళ్ళ గృహప్రవేశాలు కల్పించాలి. ఎలాంటి గృహప్రవేశాలు? అన్ని వసతులు కల్పించాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. కల్పించకుండా కేవలం ఊరికే కంటిన్యూ తిరుగుగా ఎన్నికల స్టంటుగా ఓట్ల కోసం చేసేటువంటి గృహప్రవేశాలు అవి గృహప్రవేశాలు కాదు, ఓట్ల కోసం చేసేటువంటి గృహప్రవేశాలు. కాబట్టి ఈ సందర్భంగా ఈ రోజున సిపిఐగా ఎన్టీఆర్ జిల్లా పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం, జగ్గయ్యపేట పట్టణ సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం, నియోజకవర్గ సమితిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందువల్ల ఈ రోజున ఈ పర్యటనను సిపిఐగా పెట్టుకున్నాం. పరిశీలిస్తున్నాం. అరకొర పనులు తప్పనిచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ ఎటువంటి కనీస వసతులు లేవు. కాబట్టి కనీస వసతులు కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. లేని మార్చి 15వ తేదీ లోపుగా ప్రభుత్వం అన్ని వసతులు కల్పించి యుద్ధ ప్రాతిపదిక పైన కల్పించకపోతే సిపిఐ 15వ తారీఖున సిపిఐ దగ్గరుండి స్వయంగా లబ్ధిదారులను తీసుకువచ్చి వసతులతో కూడినటువంటి గృహప్రవేశాలు చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, స్థానిక శాసనసభ్యుల్ని హెచ్చరిస్తున్నారు.